హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వీడియోలో శనగ గుగ్గీలు దేవుడికి నైవేద్యంగా పెట్టే శనగ గుగ్గీలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఈ శనగలు నానబెట్టి ఉడికించుకొని తాలింపు లేకుండా కూడా తినవచ్చు. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ శనగలు తీసుకొని పొద్దున్న తీసుకుంటే సాయంత్రం 4 గంటల దాకా 4-5 గంటల దాకా నానబెట్టుకుంటే మంచిగా లావ్ అయ్యి బాగా వస్తాయండి, కలర్ చేంజ్ అవుతాయి. వీటినైతే ఇప్పుడు వాటర్ పోసుకొని పొలలో మట్టి గడ్డలు ఏమైనా ఉంటే ఏరుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక పక్కన పెట్టయితే ఇవి నానిపోతాయి. ఇగో చూడండి నానిపోయి అలా వచ్చాయో మంచి కలర్లోకి కూడా వచ్చాయి. ఈ నానబెట్టుకున్నాయి కుక్కర్తో పని లేకోకుండా ఎక్కువసేపు నానబెట్టుకుంటే కుక్కర్లో ఉడికించుకొని తాలింపు వేసే కన్నా ఇలా ఈజీగా ఒక్కసారి మీరు తాలింపులోని వేసి మూత పెట్టి మగ్గించుకుంటే ఈ శనగ గుగ్గీలు బాగా కుక్ అవుతాయి ఎక్కువసేపు. ఇగో ఇటు తాలింపు కోసం 2 ఆనియన్, తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడైతే బాండీ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని. తాలింపుకు సరిపడినంత ఆయిల్ పోసుకుందాం. ఇవి ఎంతో ఆరోగ్యానికి మేలండి. ఉడకబెట్టిన శనగలు తింటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన స్నాక్స్ లాగా పెట్టవచ్చు. ఇందులో ఆయిల్ వేడెక్కినాక కొన్ని 2-3 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కారం సరిపోద్ది అనుకుంటే కారం పొడి వేసుకోకుండా ఎండుమిర్చితోనే తాలింపు వేసుకోవచ్చండి. కానీ నేను కారం కూడా వేస్తాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఈ తాలింపు దినుసులు వేగేటప్పుడు మళ్ళీ ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు శనగ గుగ్గిలో ఉల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు తిప్పుకుందామండి. వేగేటప్పటికి ఒక 2 రెమ్మల కరివేపాకు, మనం ముందుగా నానబెట్టుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్న శనగలను అయితే ఈ తాలింపులోకి వేసేసుకుందాం. ఇవి కుక్కర్లో ఉడికించే పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో ఈజీగా అయిపోయిద్ది. కుక్కర్తో ఉడికించుకొని తాలింపు వేసుకొని అవి మెత్తగా అయిపోతాయి కదా, ఇలా అయితే కొంచెం పలుగ్గా బాగుంటాయి. కొంచెం సేపు బాగా సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఎక్కువ పట్టదండి, సాల్ట్ సరిపోని వేసుకొని మీ రుచికి సరిపడినంత వేసి బాగా తిప్పుకొని కొంచెం శనగలు వేసేటప్పుడు వాటర్ పడింది కదా, అదంతా వాటర్ ఇంకే లోపు ఈ మెత్తగా అయిపోతాయి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి కొంచెం పసుపు కూడా వేయండి కలర్ కోసం. నేను వేయటం స్కిప్ అయిపోయింది, మీరైతే కొంచెం పసుపు కూడా వేసుకోండి. చూడండి మూత తీసి మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఈ శనగలు ప్రసాదం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఈ శనగల వల్ల మనకు ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం అంత కారం వేసుకొని కలుపుకుందాం. ఈ ప్రాసెస్లో చేస్తే శనగలు అవి తొందరగా అయిపోయిద్దండి, కుక్కర్లో ఉడికించుకునే పని లేకుండా.
మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి. వేడి వేడిగా శనగగుగ్గీలు తినటానికి ఎంతో బాగుంటాయి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికిచ్చినాయి కదా, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోతే తినడానికి ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.